హలో ఎవ్రీవన్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఈ వీడియోలో చూపిస్తున్న రామ్ పరివార్ ముగ్గు మనము తయారు చేసుకున్న పిండితో చేయాలి. బియ్యము, మినపప్పు ఒక 5-6 గంటలు నానపెడితే దాన్ని మిక్సీ రుబ్బిన తర్వాత పలచగా చేసి ఇలా చేసుకోవాలండి. సో ఇదైతే నేను పేపర్ మీద వేశాను. సో నేను చెప్పిన రెసిపీతో చెక్క మీద, గచ్చు మీద వేసుకోవచ్చండి. Welcome to our channel. PuriTalks. ఈ ముగ్గుని సింపుల్గా వేసేయచ్చండి. సో నేను అన్ని 4 గీతలతోనే ఇక్కడ వేశాను. ఎక్కడ వాయిస్ అంటే నేను ఎక్కడ చెప్పాలి అన్న చోట నేను వాయిస్ ఇస్తాను. సో నేను మ్యూజిక్ పెడతానండి. మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తా, ముగ్గుని చూస్తూ ఉండండి. ఇప్పటి వరకు అన్ని 4 గీతలు కదండి. ఇక్కడ ఫేస్ దగ్గర మాత్రం 3 గీతలు, అంటే కొంచెం సన్నగా డ్రా చేసుకోవాలి. మనము అందరి ఫేసెస్ వచ్చినప్పుడు మనము కొంచెం దగ్గరగా చిన్న గీతలు గీసుకోవాలి, 3 గీతలు గీసుకోవాలి. సో మీకు డౌట్ రావచ్చు 1 by 1 మనం డ్రా చేసుకోవచ్చు కదా అని. కానీ ఏంటంటే 3 ఒకేసారి గీసుకుంటూ ఉంటే ఒక ఆర్డర్లో, అంటే లెవెల్ హైట్ కూడా మనకి కరెక్ట్గా తెలిసిద్దండి. ఒకటి హైట్ తక్కువ, ఒకటి హైట్ ఎక్కువ రాకుండా ఉండడానికని నేను ఒకేసారి ఇలాగా డ్రా చేస్తున్నాను. సో మధ్యలో మనము బాణము వేసే చోట, అంటే ధనస్సు ఉంది చూడండి, ఆ ధనస్సు వేసే చోట కూడా గ్యాప్ ఉంచుకొని మీరు ఆ స్పేస్ ఉంచుకొని వేయాలన్నమాట. అందుకని నేను 3 ఒకేసారి డ్రా చేస్తా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మన ఇష్టం అండి, అంటే మెలకల ముగ్గులు అలాగా నేను చాలా రోజులైంది. సో అందుకని అక్కడ మధ్య చుక్క పెట్టాలి, నేను అది సరి చుక్క పెట్టేశాను. మామూలుగా గీత అయితే సరిగ్గానే గీసాను. అది ఒకసారి మీరు అంటే ఏదైనా ముగ్గు వేసేసుకోవచ్చు. ఫస్ట్ మనకి రాముల వారు, లక్ష్మణుల వారు, సీతమ్మ వారే కదా మెయిన్. తర్వాత పద్మాలు వేసుకొని ఇంకా కింద డిజైన్ మన ఇష్టం అండి, అంటే మనం ఎంత క్రియేటివ్గా ఆలోచిస్తామో, మనం ఎలా వేసుకోగలమో అనేది అక్కడ అనమాట. అంటే మామూలుగా పాదాల దగ్గర ఫ్లవర్సే ఉంటాయి కాబట్టి ఆబ్వియస్గా మనము లోటస్ గీస్తే కొంచెం బాగుంటుంది అనమాట.
ఇదంతా అయిపోయిన తర్వాత మామూలుగా ఫస్ట్ మీకు చెక్క మీద చూపించాను కదండి, ఆ చెక్క మీద దీనికి అంటే బొట్టు మనము పెట్టాలి కదా. సో బొట్టు పెట్టిన చోట నామం కూడా మనం పెట్టుకోవచ్చు. పసుపు కుంకుమ అవన్నీ వేస్తే మీకు క్లియర్గా కనిపించదు కదండి, అంటే దండల వేసినట్టుగా. అందుకని ఆ గ్యాప్ మీకు ఉంచాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.